ఇక్కడ మనకి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ది పాయింట్ విచ్ ఎట్ ఏ డిస్టెన్స్ డిస్టెన్స్ 5 యూనిట్స్ 2, -3 అంటే మనం దీన్ని ఒక P అనే పాయింట్ అనుకుందాం. P అనే పాయింట్ అంటే x, y అంటే x, y అంటే 2, -3 అనుకుందాం. ఓకేనా? అంటే డిస్టెన్స్ ఎంత అన్నారు? 5 యూనిట్స్ అన్నారు. అంటే ఈ P అనే పాయింట్ దగ్గర నుంచి ఏదో ఒక పాయింట్ దగ్గర వరకు 5 యూనిట్స్ అంట. అంటే ఇది P పాయింట్ అనుకుందాం, ఇది A అనుకుందాం. ఇక్కడ P పాయింట్ దగ్గర నుంచి A వరకు 5 యూనిట్స్ అంటే PA = 5 యూనిట్స్. ఇప్పుడు 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవడం ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ = 5 యూనిట్స్. అంటే ఇది ఫార్ములా. ఇక్కడ ఏ అంటే మనకి x, y అని అర్థం. సారీ, P తీసేసేయండి. వాళ్ళు ఇచ్చిన P అనే పాయింట్ 2, వాళ్ళు ఇచ్చిన 2, -3 P అనుకున్నా. ఏ ఏమో x, y అనుకున్నా. ఏ ఏమో x, y. వాళ్ళు ఏమన్నారు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ది పాయింట్ విచ్ ఎట్ ఏ డిస్టెన్స్ 5 యూనిట్స్ 2, -3 అంటే డిస్టెన్స్ P దగ్గర నుంచి ఏ వరకు 5 యూనిట్స్ అని అనుకోవాలి మనం. అంటే ఏ ఏమో x, y, P ఏమో 2, -3 వాటి ఆ 20 మధ్య డిస్టెన్స్ PA = 5 యూనిట్స్. అంటే దీన్ని x1, y1 అనుకుందాం, దీన్ని x2, y2 అనుకుందాం. ఓకేనా? x2 - x1 కదా, అంటే x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - -3 y2 అంటే y - -3 హోల్ స్క్వేర్ = 5 యూనిట్ 5 రూట్ అంటే PA అంటే డిస్టెన్స్ ఫార్ములా, ఇది ఫార్ములా. ఓకేనా? దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. x2 ఇది x1 y1, ఇది x2 y2. ఓకేనా? x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ప్లస్ అయితే కాబట్టి y + 3 హోల్ స్క్వేర్ = 5. ఓకే, ఇక్కడ మనకి రూట్ ఉంది. ఈ రూట్ తీసేసేయాలంటే మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని రాయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు √x2 x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ = 5 హోల్ స్క్వేర్. దీనికి స్క్వేర్ అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసా. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ = 5 స్క్వేర్ అంటే 25. x - 2 హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ కాబట్టి x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 × x ప్లస్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా y స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 × 3 × y = 25. x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 × 2 = 4x ప్లస్ y స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 × 3 = 6y = 25. x స్క్వేర్ y స్క్వేర్ ఒక చోట రాస్తున్నా. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x రాస్తున్నా. తర్వాత ప్లస్ 6y రాస్తున్నా. తర్వాత 4 + 9 ఎంత? ప్లస్ 4 + 9 4 + 9 అంటే 13. ఈ 25 నడు పంపిస్తే -25 అయిపోద్ది =0. అంటే x స్క్వేర్ y స్క్వేర్ అంటే ఫస్ట్ x స్క్వేర్ తర్వాత y స్క్వేర్ తర్వాత x y ఆ తర్వాత నెంబర్ రాసా. ఆ 25 ఇటు తెచ్చా -25. 4 + 9 13. ఓకే, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 12 = 0. ఇదే మనకి ఈక్వేషన్. ఇంతే, ఏం ప్రతి దానికి ఇంతే. వాళ్ళు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ది పాయింట్ విచ్ ఎట్ ఏ డిస్టెన్స్ అంటే 2, -3 అంటే దాని P, ఆ పాయింట్ని P అనుకోవాలి. ఇంకోటి ఏ మనం తీసుకొని x, y అనుకోవాలి. అంటే PA యొక్క డిస్టెన్స్ 5 యూనిట్స్. P ఏమో x1 y1, A ఏమో x2 y2 అంటే x, y. ఫార్ములా రాస్తాం, సబ్స్టిట్యూట్ చేస్తాం. x2 అంటే x, x1 అంటే 2 హోల్ స్క్వేర్, y2 అంటే y,
y1 అంటే -3 -3 హోల్ స్క్వేర్ అని రాసాం. ఇక్కడ మనకి ఇది కంపల్సరీ చేయాలి, ప్రతి దాంట్లో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాల్సిందే. మనం ఈ రూట్ పోవాలి కాబట్టి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. హోల్ స్క్వేర్ 5 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయినాయి. అప్పుడు ఇది రాస్తాం, a - b హోల్ స్క్వేర్ రాస్తాం, a + b హోల్ స్క్వేర్ రాస్తాం, 5 స్క్వేర్ అంటే 25 అది రాసేసాం. తర్వాత ఇప్పుడు x² + y x² 4x + y² + 9 + 6y = 25. ఓకే, ఇప్పుడు x² y² x y మొత్తం ఒక చోట తెచ్చుకొని నెంబర్ యాడ్ చేసా. 4 + 9 13, 4 + 9 13, 25 నాడు పంపిస్తే -25 = 0. దీన్ని చేస్తే -12 వచ్చింది = 0. ఇదే మనకి ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది లోకస్ ఆఫ్ P ఇఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ 3, 0 ఇది 0 3, 0 ఈజ్ ట్వైస్ ది డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ -3, 0. ఇప్పుడు నేను దీన్ని ఏ అనుకుంటున్నాను. నేను ఫస్ట్ ఫైండ్ ది లోకస్ ఆఫ్ P ఇఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ 3, 0 ఈజ్ ట్వైస్ ది డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్, అంటే వాళ్ళు ఏమన్నారంటే నేను ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ని ఏ బి అనుకున్నా, దీన్ని ఏ అనుకుంటున్నా 3, 0, దీన్ని బి అనుకుంటున్నా -3, 0. ఓకేనా. ఫైండ్ ది లోకస్ ఆఫ్ P ఇఫ్ ది డిస్టెన్స్ ఆఫ్, అంటే P అంటే మనకి తెలియదు కాబట్టి x, y అనుకుంటున్నా దాన్ని. ఓకే, డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ 3, 0 అంటే డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ 3, 0 అంటే P ఏనేగా. ఇక్కడ డయాగ్రామ్ గీస్తున్నా, ఇది P, ఇది A, ఇది B. ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ 3, 0, ఇది 3, 0, ఇదేమో -3, 0. ఓకే, డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ 3, 0 అంటే ఇక్కడ నుంచి 3, 0 నుంచి P వరకు డిస్టెన్స్ అనేది ఈజ్ ట్వైస్ ది డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ 3, 0. ఏ దగ్గర నుంచి P వరకు డిస్టెన్స్ ట్వైస్ ది డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ -3, 0 అంటే ఇక డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ 3, 0 ఈజ్ అన్నారు కాబట్టి డిస్టెన్స్ ఫ్రమ్ P ఫ్రమ్ 3, 0 అంటే P అనేగా. P ఫ్రమ్ 3, 0 ఏ దగ్గర నుంచి P వరకు PA ఈజ్ అన్నారు. ఈజ్ అంటే ఈక్వల్ టు అని పెట్టా. ట్వైస్ ది డిస్టెన్స్ ఆఫ్, ట్వైస్ అంటే 2. ఓకే, ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ -3, 0 అంటే P దగ్గర నుంచి -3, 0 వరకు అంటే PB. అంటే సెంటెన్స్లో ఉన్నదాన్ని ఒక ఇలా రాసా, న్యూమరికల్ అంటే లెటర్స్గా రాసా. ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ 3, 0 అంటే 3, 0 నుంచి P వరకు డిస్టెన్స్ అనేది ఈక్వల్ టు, ఈజ్ అన్నారు కాబట్టి ఈక్వల్ టు, ట్వైస్ అన్నారు కాబట్టి 2. ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ -3, 0 అంటే ఇక్కడ నుంచి P వరకు డిస్టెన్స్ అది రాసేసా 2 × PB. ఇప్పుడు మనం PA ఫార్ములా రాస్తున్నాం. ఇక్కడ మనం ఫార్ములా రాస్తున్నాం. √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, ఇది ఫార్ములా. ఇప్పుడు PA, ఇప్పుడు Pని ఏని చూసుకోవాలి. PAలో ఇది x1, ఇది y1, ఇది x2, y2. ఎందుకంటే ఇక్కడ P ఫస్ట్ ఉంది, A తర్వాత ఉంది కాబట్టి x1, y1, ఇది x2, y2. రూట్ x2 ఎంత, x2 ఇది x2, y2, ఇది x1, y1. x2 అంటే 3 - x హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే 0 - y, 0 - y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 × రూట్, ఇక్కడ PB కూడా అంతే, ఇది x1, y1, ఇది x2, y2. అప్పుడు -3 - x హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత 0, 0 -
y1 y హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, రూట్ తీసేసేయాలి కాబట్టి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. ఓకే, రూట్ 3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్, అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ కాబట్టి ఇక్కడ హోల్ స్క్వేర్ పెట్టా. 2 ఇంటూ రూట్, ఇక్కడ -3 మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీస్తున్నా, అప్పుడు 3 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయితే ప్లస్ -5 హోల్ స్క్వేర్, అంటే 0 మైనస్ వై అంటే -5 హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నాం కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. ఇక్కడ మైనస్ కామన్ తీసాం, ఏం లేదు. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే, ఓకే, ఇక్కడ ఈ స్క్వేర్ అనేది ఈ 2 కూడా వచ్చింది, అంటే 2 స్క్వేర్ ఈ బ్రాకెట్లో స్క్వేర్, ఇక 2 కూడా ఉంది కదా, 2కి స్క్వేరు ఈ రూట్కి స్క్వేరు, అప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు 3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ -y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4, ఇది 3 ప్లస్ ఇక్కడ 3 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ వచ్చింది ప్లస్ -5 హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ అని అర్థం. ఇది 3 మైనస్ ఎక్స్ అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్, అంటే 3 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ -y హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ అని వచ్చేసింది ఈక్వల్ టు 4 ఇంటూ పెద్ద బ్రాకెట్ పెట్టాలి 3 ప్లస్ a ప్లస్ బి హోల్ స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 3 6x ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4తో లోపల ఉన్న వాటి మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. 4 9 36 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ 4 6 24x ప్లస్ 4 ఇంటూ వై స్క్వేర్ 4y స్క్వేర్. ఓకే, ఈ మొత్తాన్ని అటు పంపించేస్తున్నా, ఈ మొత్తాన్ని అటు సైడ్ పంపించేస్తున్నా, అంటే ఫస్ట్ ఇవి రాస్తున్నా నేను 3x ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 24x ప్లస్ 4y స్క్వేర్ ఈక్వల్ టు, ఇప్పుడు ప్లస్ 9 అటు సైడ్ ఈక్వల్ టు ఏంటి, ఈ మొత్తం అటు పంపించేసాం కదా, అప్పుడు -9 ప్లస్ 9 అటు వెళ్తే -9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అటు సైడ్ వెళ్తే -x స్క్వేర్ -6x అటు సైడ్ వెళ్తే ప్లస్ 6x ప్లస్ వై స్క్వేర్ అటు సైడ్ వెళ్తే -y స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ చూద్దాం. ఇక ఎక్స్ స్క్వేర్ ఎక్కడ ఉంది, ఈ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్. ఇప్పుడు వై స్క్వేర్లు చూద్దాం, ఇది వై స్క్వేర్, ఇక్కడ వై స్క్వేర్ 4y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్. ఇప్పుడు ఎక్స్లు చూద్దాం, ఇదిగో ఎక్స్లు రౌండ్ చుడుతున్నా నేను, అంటే గుర్తుపట్టడానికి నేను 24x ప్లస్ 6x అంటే 30x ప్లస్ 30x. ఇప్పుడు వైలు చూద్దాం, ఇక్కడ ఎక్కడ వైలు ఎక్కడ లేవు మనకి, వైలు ఏం లేవు, వై స్క్వేర్లో ఉన్నాయి, వై స్క్వేర్లు యాడ్ చేసేసాం కదా. ఇప్పుడు మనం నెంబర్లు చూసుకుందాం, ఇదిగో నెంబర్లు బాక్స్ కొడుతున్నా, ఇది ఒక 36 అనే నెంబరు, -9 అనే ఒక నెంబరు, ఈ రెండు ఉన్నాయి, అంటే 36 - 9 ఎంత 27 ప్లస్ 27 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ మొత్తంలో 3ని కామన్ తీయొచ్చుగా, ఇక్కడ వరకు ఆన్సర్ వదిలేసినా ఏం కాదు, కానీ ఇక్కడ నేను చిన్నగా రావడానికి ఆన్సరు ఈ మొత్తంలో 3ని కామన్ తీస్తున్నా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చింది ప్లస్ వై స్క్వేర్ వచ్చింది ప్లస్ ఇక్కడ 10x ప్లస్ ఇక్కడ 9 వచ్చింది ఈక్వల్ టు 0. ఈ 3 అటు సైడ్ వెళ్తే 0/3 అయిపోద్ది, 0 అయిపోద్ది. ఇప్పుడు ఇది మిగిలిద్ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఈ 3 అటు సైడ్ వెళ్ళిపోద్ది, 0 అయిపోద్ది, ఇది మనకి ఇది మిగిలిద్ది, ఇదే మనకి ఆన్సర్.
ఏం లేదు, మనం వాళ్ళు ఇచ్చిన దాన్ని చూసుకొని సేమ్ ప్రాసెస్ చేసేయడమే మనం. ఓకే, ఇగో పీ ఫ్రమ్ 3,0 3,0 నుంచి పీ వరకు అంటే పిఏ ఈజ్ అన్నారు కాబట్టి ఈక్వల్ టు ట్వైస్ ది డిస్టెన్స్, ట్వైస్ అన్నారు కాబట్టి 2 డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ -3,0 అంటే -3, అంటే 0 అంటే బి అనుకున్నా కాబట్టి పీ దగ్గర నుంచి బి వరకు పీబీ అంటే పిఏ అంటే పిఏ డిస్టెన్స్ ఫార్ములా √(x2 - x1) + y2 - y1). పీ ఫస్ట్ ఉంది కాబట్టి పీని x1 y1 అనుకున్నా, ఏని x2 y2 అనుకున్నా. ఇక్కడ పీబీలో పీని x1 y1, బీని x2 y2 అనుకున్నా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేసా వాటి ప్లేస్లో. ఇక్కడ మనకి రూట్ క్యాన్సిల్ అయిపోవాలి. రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే స్క్వేర్ రూట్ పోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి మనం. కాబట్టి మామూలుగా ఇది రాసేసి హోల్ స్క్వేర్ చేసే, ఇది కూడా రాసేసి హోల్ స్క్వేర్ చేసా. ఇక్కడ 2 ఉంది సపరేట్గా కాబట్టి 2 కూడా స్క్వేర్ రాసా నేను. మళ్ళీ దీనికి ఈ రూట్ ఉన్నదానికి సపరేట్గా స్క్వేర్ రాసా. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది, 2² 4 అయిపోద్ది. ఇది మిగిలింది ఇక్కడ రాసేసా. ఇక్కడ నేను దీంట్లో మైనస్ కామన్ తీసా, అప్పుడు 3 + x² అవుద్ది. ఇక్కడ మైనస్ కూడా స్క్వేర్ అయిపోద్ది, ప్లస్ వచ్చేసిద్ది ఇక్కడ, అప్పుడు 3 + x² అయిపోద్ది. ఇక్కడ సేమ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇది మామూలుగా రాసే. దీన్ని a - b² -5² అంటే y². ఇక్కడ 0 - y² అంటే -y². 4 ఇంటూ ఇది మామూలుగా రాసేసా. ఇక్కడ కూడా a + b² రాసా. -y² అంటే y² మామూలుగా రాసేసా. ఇది మొత్తం చేసేసేయాలి. ఇక 4తో ఈ మొత్తం లోపల ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని అటు సైడ్ పంపించేస్తున్నా. ఓకేనా, ఈ మొత్తాన్ని అటు సైడ్ పంపించేసా. అప్పుడు +9 కాస్త -9 అయితే ఫస్ట్ ఇవి రాసేసా నేను. ఈ మొత్తం ఇక్కడ రాసేసా నేను. +9 కాస్త -9 అయితే, +x² కాస్త -x² అయితే, -6x కాస్త +6x అయితే, +y² కాస్త -y² అయితే =0. ఇప్పుడు x² చూసుకోవాలి. 4x² - 6x², 3x², 4y² - y², 3y². ఎక్స్లు చూసుకోవాలి. 24x + 6x అంటే 30x. తర్వాత వైలు చూసుకోవాలి. వైలు ఎక్కడ లేవు ఇక్కడ మనకి. తర్వాత 36 నెంబర్లు చూసుకోవాలి. 36 - 9 27 =0. ఈ మొత్తం 3 కామన్ తీస్తున్నాయి. మొత్తంలో 3 కామన్ తీస్తే x² వచ్చింది, ఇక్కడ y² వచ్చింది, ఇక్కడ 10x, ఇక్కడ 9 =0. ఈ 3ని అటు పంపించేస్తే 0/3 అయితే అప్పుడు 0 వచ్చేసింది. అప్పుడు ఇది రాసేసా. ఇదే మనకి ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. ఇక్కడి నుంచి మనకి అది మిగతా ఇందాక చెప్పిన 2 సమ్స్ మనకి 2 మార్క్స్కి అలా రావచ్చు. సేమ్ ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్, కానీ ఇక్కడ స్టార్టింగ్లో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ బట్టి మార్చుకోవాలి. 2,3, 2, -3 ఆర్ ఇన్ ది రేషియో, దెన్ ది లోకస్ ఆఫ్ పి. ఫస్ట్ వీటిని మనం ఏ అనుకుందాం. a = 2,3, b = 2, -3 అనుకోవాలి. ఇదేమో ఏ, ఇదేమో బి. ఇక పి ఏమో, ఈ పి అనే పాయింట్ ఏమో x, y అనుకోవాలి. ఇక 2 పాయింట్లు ఇచ్చేసి పి లోకస్ ఆఫ్ పి కనుక్కోమంటే ఇవి రాసేసుకోవడమే ఇంకా మనం డైరెక్ట్గా. ఓకేనా, x, y అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, 2,3, 2, -3 ఆర్ ఇన్ ది రేషియో 2/3 అంటే దాని మీనింగ్ ఏంటంటే PA = PB అంటే పి నుంచి ఏ వరకు, పి నుంచి బి వరకు డిస్టెన్స్ అనేవి ఈ రేషియోతో ఉన్నాయి. 2:3 అనే రేషియోతో. అంటే అదే డయాగ్రామ్. ఇది ఏ, ఇది బి, ఇది పి. ఈ పికి ఏకి డిస్టెన్స్, పికి బికి డిస్టెన్స్ 2:3 అనే రేషియోతో ఉన్నాయి. ఓకే, అంటే PA = PB = 2:3. క్వశ్చన్ అంత క్లారిటీగా అయిపోయినా మనం అర్థం చేసేసుకోవాలి అలా ఇవ్వగానే మనం. PA = PB = 2:3. ఈస్టు అనేటప్పుడు మనం అంటే ఈస్టు బదులు మనం PA/PB అని రాసుకోవచ్చు. 2:3ని 2/3గా రాసుకోవచ్చు. అంటే ఈ ఈస్టు సింబల్ తీసేసి 2/3గా రాసుకోవచ్చు, PA/PBగా రాసుకోవచ్చు. ఓకేనా,
ఇప్పుడు నేనేం చేస్తున్నా, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. 3 ఇంటూ పిఏ ఈక్వల్ టు 2 ఇంటూ పీబీ. ఓకే, 3 ఇంటూ పిఏ 2 ఇంటూ పీబీ. ఇప్పుడు మామూలుగా చేసేసేయడమే. 3 ఇంటూ పిఏ అంటే పీకి ఏకి డిస్టెన్స్, అంటే డిస్టెన్స్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. పిఏ, పి అంటే x1, ఇది x1 y1, ఇది x2 y2 పిఏలో. అంటే x2 మైనస్ x1 కాబట్టి 2 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే 3 మైనస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ పీబీ. పీలో x1 y1, బి ఏమో x2 y2 ఇక్కడ. ఓకే, x2 మైనస్ x1 అంటే 2 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే -3 మైనస్ 5 హోల్ స్క్వేర్. ఇలా రాసేసాం. ఇప్పుడు మనం ఈ రూట్ తీసేసేయాలి, మనకు ఉండకూడదు కాబట్టి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ప్రతి దాంట్లో ఇంతే. ఓకేనా, ఇప్పుడు 3 రూట్ 2 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ కదా, 3 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 కూడా స్క్వేర్ వచ్చేది. అప్పుడు దీనికి సపరేట్గా స్క్వేర్ సపరేట్గా వచ్చింది. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ 2కి స్క్వేర్ వచ్చింది, ఈ రూట్ ఉన్నదానికి స్క్వేర్ వచ్చింది. ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నా, 3 మైనస్ y హోల్ స్క్వేర్, ఇక్కడ హోల్ స్క్వేర్ పెట్టా. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ కదా, దీనికి హోల్ స్క్వేర్ దీనికి హోల్ స్క్వేర్ చేయాలి. అంటే 3 స్క్వేర్ ఈ మొత్తానికి స్క్వేర్, 2 స్క్వేర్ ఈ మొత్తానికి స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి, 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ ఈ లోపల ఉన్నది రాసేయాలి. 2 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ y హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 2 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్, ఇక్కడ మైనస్కి స్క్వేర్ వచ్చింది 3 మైనస్ y స్క్వేర్. ఇక్కడ మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ 3 ప్లస్ 5 మైనస్ కామన్ తీస్తే 3 ప్లస్ 5 హోల్ స్క్వేర్ వచ్చింది. డి స్క్వేర్ మైనస్కి వచ్చేది, మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ ఏగా వచ్చేది. అప్పుడు మనం 3 ప్లస్ 5 హోల్ స్క్వేర్ ఒకటి రాసుకుంటే సరిపోద్ది, ఈ మైనస్ తీసేసి. ఇప్పుడు 9 ఇంటూ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇది కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 ఇంటూ వై ఈక్వల్ టు, ఇప్పుడు 4 ఇంటూ, ఇప్పుడు దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ వై. ఇక్కడ ప్లస్ సరిపోలేదు, కింద రాశాను. ఇప్పుడు 9 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 జస్ట్ 4x ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, వై స్క్వేర్ అంటే వై స్క్వేరే, 2 3 జా 6 ఇంటూ వై 6y ఈక్వల్ టు 4 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 4x ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ వై స్క్వేర్ అంటే వై స్క్వేరే ప్లస్ 2 3 జా 6 ఇంటూ వై. ఇప్పుడు 9తో లోపల ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. 9 ఇంటూ 4 36 ప్లస్ 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 9x స్క్వేర్ మైనస్ 9 ఇంటూ 4 36x ప్లస్ 9 ఇంటూ 9 81 ప్లస్ 9 ఇంటూ వై స్క్వేర్ 9y స్క్వేర్ మైనస్ 9 ఇంటూ 6 54y ఈక్వల్ టు 4తో లోపల ఉన్న వాటిని 4 ఇంటూ 4 16 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్
4x² ప్లస్ మైనస్ 4 ఇంటూ 4 16x ప్లస్ 4 ఇంటూ 9 36 ప్లస్ 4 ఇంటూ y² 4y² ప్లస్ 4 ఇంటూ 6 36y. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎటు సైడ్ పంపించాలో మనకు అర్థం కాదు. అప్పుడు చూడాలి x²ని చూసుకోవాలి మనం. రెండు సైడ్లు x² చూసుకోవాలి. ఎటు సైడు x² వాల్యూ ఎక్కువ ఉంది, ఇటు సైడ్ ఉంది 9x². అంటే ఈ మొత్తాన్ని అటు పంపిస్తే -9x² అవుద్ది. అప్పుడు మనం x² వాల్యూ నెగిటివ్లో వచ్చింది, మైనస్లో వచ్చింది. అంటే ఈ 9x² ఇక్కడే ఉంచేసి ఈ మొత్తాన్ని అటు పంపించాలి. అంటే ఈ మొత్తాన్ని ఇటు పంపించాలి. ఫస్ట్ 9x² రాస్తున్నా, 9x² ప్లస్ తర్వాత y² రాస్తున్నా 9y² ప్లస్ తర్వాత ఎక్స్లు రాస్తున్నా. అంటే -36x ఉంది కాబట్టి -36x. తర్వాత వైలో ఉన్నవి రాస్తున్నా -54y. తర్వాత నెంబర్లు రాస్తున్నా. 36 + 81 ఎంత అంటే 81, 36, 7, 11 అంటే 117. 36 + 81 అంటే 117. ఈ మొత్తం అటు సైడ్ వెళ్ళినాయి. అంటే +16 కాస్త -16 అయింది. +4x² కాస్త -4x² అయింది. -16x + 16x అయింది. +30x6 -36గా మారిద్ది. +4y² -4y²గా వచ్చింది. +36x -36yగా మారిద్ది. ఓకే, ఇక్కడ మనం 9x² చూసుకోవాలి. ఇక్కడ ఒక x² ఉంది, తర్వాత ఇక్కడ ఒక x² ఉంది. అంటే 9x² - 5x², 4x² అంటే 5x² వచ్చింది. తర్వాత y² చూసుకోవాలి. ఇక్కడ ఒక y² ఉంది, ఇంకా ఇక్కడ ఒక y² ఉంది. 9y² - 4y² ప్లస్ 5y². తర్వాత ఎక్స్లు చూసుకోవాలి. ఇక్కడ ఒక 36x ఉంది, ఇంకోటి ఇక్కడ 16x ఉంది. అంటే 16x - 36 అంటే 36 - 16 ఎంత 20. పెద్ద సింబల్ మైనస్ ఉంది కాబట్టి -20x అంటే -36 + 16x -20 వచ్చింది. తర్వాత వైలో చూసుకోవాలి. -54 ఇంకోటి ఇక్కడ y ఉంది. -54 - 36 ఎంత అయింది? ఇక్కడ చూడండి. తర్వాత వైలు చూద్దాం. 54x - 36y. ఇక్కడ చూడండి, మనం 4 × 6 36 ఎట్లా అయితే 24 కదా. 4 × 6 = 24. 24y అంటే మొత్తం అటు సైడ్ వెళ్ళినప్పుడు +24 కాస్త -24 అయింది. అంటే ఇక్కడ కూడా 24 వచ్చింది. ఓకేనా. అంటే -54 - 24 -78y అంటే -54 - 24y. ఇది y. ఇక్కడ నేను తప్పు రాసి ఇక్కడ 36 రాసింది దాకా చూసుకోకుండా. ఇప్పుడు తర్వాత వైలు అయిపోయినాయి. ఇప్పుడు నెంబర్లు చూసుకుంటే 117 ఉంది, -16 ఉంది. ఇది రౌండ్ చేస్తున్న నెంబర్లు. అంటే మనకి ఈజీ క్యాలిక్యులేషన్ ఏది మిస్ అవ్వకుండా ఉండడానికి. 117 - 16 -36 ఉంది. ఫస్ట్ మైనస్లో ఉన్న వాటిని అంటే 117 - 16 చేస్తున్నా. 117 - 16 7 - 6 1 1 0 1 101 వచ్చింది. అప్పుడు 117 - 16 చేస్తే 101 వచ్చింది. 101 - 36 చేస్తాం. -36 ఇప్పుడు 11 11 6 5 9 9 6